95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఉస్మానియా యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ యాంటీ థియేటర్ ను ఓయూ వైస్ ఛాన్సలర్ రవీందర్ సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ జి నాగయ్యతో కలిసి ప్రారంభించారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నోవా ఫిస్టా న్యూ ఇయర్ వేడుకల్లో గ్యాంగ్ వార్ జరిగింది. యువకులు ఒకరిపై ఒకరు బీర్ బాటిల్స్ దాడి చేసుకున్నారు. చంపాపేట్ విజయ గార్డెన్ లో నిర్వహించిన నోవా ఫిస్టా ఈవెంట్ లో యువకులు రెచ్చిపోయారు. తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం కొమరంపాలెం గ్రామంలో తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. డిసెంబర్ 31 నైట్ న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్న అనంతరం కేక్ కట్ చేసుకున్న తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. నగరంలోని పాత బస్తీ కులుసుంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు పాన్ షాప్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. పాన్ షాప్ లో సిగరెట్ కొనుగోలు చేసిన పిమ్మట డబ్బులు ఇవ్వమని అడగడంతో ఆగ్రహానికి లోనైన యువకులు పాన్ షాప్ యజమాని అయిన శైలేందర్ తో గొడవకు దిగారు. తాండువా ఏలేరు రిజర్వాయర్ పనులకి శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నా సెల్యూట్ అంటూ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీసీకే పార్టీ మహానాడు ఏర్పాట్లకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాసాగర్ రావు తెలిపారు. మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో ఒక ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 5గురికి గాయాలయ్యాయి. మచిలీపట్నంలో అక్రమ మార్గంలో పట్టుబడిన మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. ఏడాది కాలంలో 686 కేసులలో 24,000 సీసాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి నూతన సంవత్సర సందేశం ఇవ్వడం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో అయ్యప్ప స్వాములు భారీ ర్యాలీ నిర్వహించారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరీ నరేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కప్పుకోనికే పరుచుకోనికే రాని విధంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నేతల వైఖరి హాస్యాస్పదంగా ఉందని పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దుయ్యబట్టారు. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చెన్నైలోని నమ్మక్కల్లోని టపాసుల తయారీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. ముక్కోటి ఏకాదశికి విశాఖ సింహగిరి ముస్తాబవుతోంది. కోవిడ్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేస్తున్నారు. జగన్ అమూల్ సంస్థకి ఊడిగం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ అన్నారు. విశాఖలో అధికారులు అమూల్ కి బానిసలుగా మారారని, అమూల్ దేశ విదేశాల్లో బాగా ఆర్థిక పరిపుష్టితో ఉన్న సంస్థ అని అమూల్ ప్రమోట్ జగన్ భుజాలపై వేసుకున్నారని అన్నారు. గత 3 రోజులుగా తెలుగునాట అయ్యప్ప భక్తులకు, నాస్తికవాదులకు మధ్య నెలకొన్న వివాదం రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఇదే పరిణామంపై ప్రముఖ గురుస్వామి, శబరిమల ధర్మశాస్త్ర సేవా సమాజం జాతీయ కార్యదర్శి సంఖ్యపల్లి భరత్ కుమార్ శర్మ గురుస్వామి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి పంచాయతీలో వృద్ధులకు 2,750 పెన్షన్ అందజేయడం జరిగింది. 3 ఏళ్లలో రాష్ట్రంలో 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో 21 భారీ, అతి భారీ పరిశ్రమలు తీసుకువచ్చామని, తద్వారా 60,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించింది ప్రభుత్వ కార్యక్రమమా లేక ఎన్నికల శంఖారావమా స్పష్టం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ డిమాండ్ చేశారు. వైకాపా పాలనలో రాష్ట్రం యువత నిర్వీర్యమైపోతోంది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో ఏం చేయాలో పాలు పరిస్థితిలో ఉన్నారని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు.